సామాజిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు దోహదపడాలి. ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె. రత్నయ్య. సామాజిక అభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థలు దోహదపడాలని ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె. రత్నయ్య అన్నారు. సోమవారం ఉదయం ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య ఉగాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులు అనుకరిస్తూ ఉంటే పాశ్చాత్య పోకడలను భారతీయ యువత అనుకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంస్థ నిర్వాహకుడు డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ కృషి అభినందనీయమని సభికుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాలలోని ఎందరో ప్రతిభావంతులకు అవార్డుల ద్వారా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని తెలిపారు. ఏబిటిఏ సమైక్య జాతీయ కార్యదర్శి డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ ప్రసంగిస్తూ, విశాఖలో 22 ఏళ్ల క్రితం ఏర్పడిన సంస్థ నేడు 16 రాష్ట్రాలు, 3 దేశాల్లోని తెలుగు ప్రతిభావంతులకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చేరుకోవడం విశేషమని అన్నారు. ఈ సమైక్య ద్వారా గుర్తింపు పడ్డవారు ఎందరో అత్యున్నత ప్రభుత్వ పురస్కారాలను పొందారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టేషన్ మాజీ డైరెక్టర్ ఎ. మల్లేశ్వరరావు, వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కె. రాజారెడ్డి, సాహితీవేత్తల గొల్లపూడి తిరుపతిరావు, టిఎస్వి కృష్ణమూర్తి, కె. శ్రీరాములు, జయశ్రీ విశాఖ కళాసాగర్ సంస్థ ఫిలిం యాక్టింగ్ కల్చరల్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు జర్నలిస్ట్ కారెడ్ల అప్పలరాజు, జ్ఞానేశ్వరి, కె. రేవతి, రమాదేవి, బేబీ, వాసుపల్లి దానయ్య తదితరులు కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకున్నారు. అట్లాగే మాత పితరవు వందే జగతం అన్నట్టుగా తల్లిదండ్రులే జగత్తులో మొత్తం అయితే వాళ్ళు దేవతలు. అట్లాంటి తల్లిదండ్రుల ఆశీర్వచంతో వీళ్ళు ఇంటింటే బదిలింటే అన్నట్టుగా గొప్పమైనటువంటి జీవితాన్ని కలుపుతూ యశో కీర్తివంతులై జీవించగా కానీ మనస్ఫూర్తిగా వేద ఆశీర్వచనం అందజేస్తూ మంగళం మహత్యం.
కొద్దిసేపు నిన్న కూడా నేను వేరే తిరుపతిలో చిత్తూరులో సాయంత్రం దాకా ఉండడం వల్ల ఎక్కువ సమయం నేను కేటాయించలేదు. సరే వచ్చిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు, ఈ ప్రోగ్రాం అయ్యే వరకు వేరే పని పెట్టుకున్నాను. సో ఆ విధంగా ఇక్కడ కావాల్సిన వారన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు, కొత్త కాదు కదా. కాకపోతే మనం ఏంటంటే వసతి చూపించాలి, ఇది మార్గము, ఇది పద్ధతి, ఇక్కడ ఇది కావాలి, మీకు ఏం కావాలో అలాంటి చిన్న చిన్నవి సమకూర్చడం అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లోనే దిగారు. నేను ఈఎస్ఐ హాస్పిటల్లో హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నేను నర్సింగ్ డిపార్ట్మెంట్లో 10 years జాబ్ చేస్తున్నాను. మన కోవిడ్ డిపార్ట్మెంట్లో కోవిడ్ అయినప్పుడు కోవిడ్ పేషెంట్స్ అందరికీ బాగా హెల్ప్ చేశాను. అలాగనే పేషెంట్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాను. నన్ను గుర్తించి విజయ్ కుమార్ గారు నన్ను గుర్తించేందుకు చాలా థ్యాంక్స్. పెట్టడం ప్రత్యేకంగా మీ అవార్డుని మీరు ఏ విధంగా ఇది ఇక్కడ ఫీల్ అవుతున్నారో, అవార్డు ఏ కారణం చేత ఇచ్చారు, దాని అభిప్రాయాలు సార్ మీరు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ వీరస్వామి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం జిల్లా కదిరిలో పనిచేస్తున్నాను. తర్వాత ఉత్తమ సర్వీసెస్ అందించడం నా ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వివిధ రంగాల్లో ప్రముఖుల్ని గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి సత్కరించడం ఆనందదాయకం అండి. ఈ సందర్భంగా నన్ను కూడా సెలెక్ట్ చేశారు. విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు నాగభూషణరావు, మాది మన్యాన్ జిల్లా పార్వతీపురం. నేను కృపా మండలం గిరిజన సంఖ్య ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నాను. మరి నేను విద్యా వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మా ట్రైబల్ శిక్షణ ఇచ్చి ట్రైబల్కి అందరికీ శిక్షణ ఇస్తూ ట్రైబల్ కల్చర్ని నిలబెట్టుకోవడానికి కోసం ట్రెడిషనల్ డ్యాన్స్ అన్ని కూడా ప్రోత్సహిస్తున్నాను సార్. దీన్ని గుర్తించినటువంటి శ్రీ గనగల విజయ్ కుమార్ గారు మాకు ఈ ఉగాది సేవా పురస్కారానికి ఎంపిక చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇది మాకు విశాఖపట్నంలో కూడా 2017లో ఇవ్వడమైంది. ఇది తిరుపతి యూనివర్సిటీలో తీసుకోవడం మాకు ఎంతో గర్వకారణమని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, నా పేరు పులి శ్రీనివాస్ ప్రసాద్, మాది ప్రకాశం జిల్లా కంభం. నేను గత 28 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముందుగా నెహ్రూ యువ కేంద్రకు అనుబంధంగా నెహ్రూ యూత్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ స్థాపించి అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్యాంబాబు గారి చేతుల మీదుగా, రాజేశ్వర్ తివారి కలెక్టర్ గారి చేతుల మీదుగా, ఆ తర్వాత 3 ఏళ్ళకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా స్టేట్ బెస్ట్ యూత్ అవార్డు తీసుకున్నాను సార్. లాస్ట్ 3 years బ్యాక్ స్టేట్ బెస్ట్ లెజెండ్ అవార్డు తీసుకున్నాను. ప్రజెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కంభం దానికి అధ్యక్షునిగా ఉంటూ గతం 38 సంవత్సరాలు ఎప్పుడు నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈ సందర్భంలో మన తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారు నా యొక్క సేవలను గుర్తించి ఈరోజు నేషనల్ లివింగ్ లెజెండ్ 2022 అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు ఆ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవార్డులు మమ్మల్ని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఏం పేరు సార్? నా పేరు నిమ్మల శేఖరం, అది పార్టీపురం మన్యం జిల్లా కృపా మండలం ఉదయపురం గ్రామం. నేను విఆర్ఓ వ్యవస్థ నుంచి ఇప్పుడు తహసీల్దార్ వారికి ప్రమోషన్ మీద ప్రజెంట్ పాసిపేంట మండలంలో ఇప్పుడు తహసీల్దార్గా పనిచేసి ఉన్నాను. 2013లో డివిజనల్ ఉత్తమ ఆర్ఐగా ప్రమోషన్ ఇది అవార్డు అందుకున్నాను. అలాగే సీనియర్ అసిస్టెంట్గా 2 సార్లు ఉత్తమ అవార్డులు తీసుకోవడం జరిగింది. మొన్న కోవిడ్ జిల్లా కలెక్టరు తర్వాత ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది సార్. ఇది చాలా మంచి పెద్ద కార్యక్రమం. మీలో ఉన్నటువంటి రెవెన్యూలో సర్వీస్ బాగా అందించినందుకు గాను మన కరోనా టైం గారు కోవిడ్ ఉండేటప్పుడు కూడా మీరు సర్వీసు కోవిడ్ 546 మందిని సురక్షితంగా వాళ్ళ ఇంట్లోకి పంపించే కార్యక్రమం చేసినందుకు గాను నాకు ఉత్తమ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ కార్యక్రమం భాగంగానే ఈ యొక్క అవార్డుని ఎంపిక చేయడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయంగా నేను మరి మరింత సేవ ప్రజలకు అందించే విధంగా ఈ ప్రోత్సహించినందుకు మన అఖిల భారతీయ సాంస్కృతిక సమీక్ష వారికి మన ముఖ్యంగా విజయ్ కుమార్ గారికి ప్రత్యేక నమస్కారములు. అలాగే మా గురువు గారు అయినటువంటి మన్యం జిల్లా పార్తీపురం నాగభూషణ స్వామి గారు
మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారములు తెలియజేస్తున్నాం. ఇది సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విలేజ్ల్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు హిందూ సాంప్రదాయాన్ని కూడా మా యొక్క జాగృతి కార్యక్రమాలు ఆయన ముందుంచి మా యొక్క గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మడుగును పడకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు సార్. చిన్న మీకు ఒకసారి గుర్తు చేయాలి, ఇదే చిత్తూరు జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప గారికి నేను అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన 26 రివార్డ్స్ తీసుకున్నారు ఈ చిత్తూరు జిల్లా సంబంధించి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్నటువంటి శ్రీనివాసులు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా నా దగ్గర అవార్డు తీసుకున్నారు. అలాగే మీ చిత్తూరు జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీ గారు కూడా నేను అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఇకపోతే ఈ కాకీలు అనేసరికి కావు అంటూ పక్కన పడతారు. సార్ బయోడేటా చూశాను. ఆయన శాలరీలో ఇంచుమించుగా ఒక 75% సొసైటీకి ఇచ్చినటువంటి. ఈ కేంద్రంలో పనిచేశాను. రేడియో ఉన్న చోట నా పేరు వినప్పుడు ఇది తెలంగాణ చెప్పుకోవడం కాదు, అలా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాను. వాళ్ళు ఇప్పటికీ నన్ను హృదయాల్లో నిలబెట్టుకొని ఉండడం చేతనే ఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, తిరుపతిరావు గారు కావచ్చు, చాలా ఇందాక నిన్న మన విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, తిరుపతిరావు గారు నాకు ఈ బాధ్యత అప్పగించారు. అంటే మన రత్నయ్య గారు ఇక్కడ రెక్టార్గా పనిచేశారు. అంతకుముందు నుంచి తర్వాత ద్రవిడ యూనివర్సిటీ వీసీగా కూడా పనిచేశారు. అప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. అలా మా సంబంధం. తిరుపతిరావు గారి గురించి విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారి గురించి తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు ఇలాగ మమ్మల్ని విశాఖపట్నం రమ్మన్నారు, మంచి ఆర్గనైజేషన్, సెలెక్టెడ్ పీపుల్ని వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు, మన తిరుపతిలో పెట్టచ్చు కదా అని చెప్పి మేము ఆహ్వానించాము. మమ్మల్ని అక్కడికి పిలవడం కన్నా మీరే రండి ఈసారి అని అన్నాము. అంటే ఆ విధంగా తిరుపతి కేంద్రం కోసం పని చేయకూడదు, మన పనితీరుకి అవార్డులు మనల్ని ఎందుకు వస్తాయని చెప్పేసి సభగా నేను మీకు చిన్న ఉదాహరణ తోటి ముగిశాను. అలాగే బాలరాజు గారిని కూడా మాట్లాడవచ్చు. ఈ ఎవరైనా ఒకరితో మాట్లాడారు. నమస్కారం, నా పేరు సత్యనారాయణ గౌడ్, మాది రంగారెడ్డి జిల్లా. మేము ఇప్పటికి 30 సార్లు రక్తదానం చేశాము. ఒక 2000 మందితో రక్తం దానం చేయించాము. ఒక 5000 మొక్కలు పెట్టాము. సేవలు గుర్తించి విజయ్ కుమార్ గారు ఈ భారత ప్రతిభ రత్న అవార్డు మాకు అందజేయడం మాకు ఎంతో సంతోషం. ఈ అవార్డు తీసుకున్నందుకు, ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు మాకు అవకాశం. మరియు ఈ అవార్డు విజయ్ కుమార్ గారు అన్నట్టు అవార్డు గురించి మాకు తెలియదు ఎప్పుడు. మేము గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నాము. నెహ్రూ యువ కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి జిల్లా వారు వాళ్ళే మాకు ఫోన్ చేసి, బాబు మీకు రంగారెడ్డి జిల్లా ఉత్తమ యువజన సంఘం అవార్డు ఇవ్వడం జరుగుతున్నది, రండి అని పిలిచారు. అప్పటి వరకు మాకు అవార్డు అంటే కూడా తెలియదు. సేవ చేసుకుంటూ వెళ్ళాము. అన్నగారు అన్నట్టు ఇప్పుడు ఏదైనా మనం చేసుకుంటూ వెళ్తే మన దగ్గరికే వచ్చేస్తాయి అవార్డు అయినా ఏదైనా. కాబట్టి అలాగనే మాకు ఏపీ సాక్స్ ఎయిడ్స్ కంట్రోల్ నుంచి కూడా మాకు అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్ అవార్డు ఇచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్ అవార్డు ఇచ్చారు. ఇక్కడే తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. అది కుగ్రామం, చానపట్ల గ్రామం. అక్కడ పుట్టి 5 వరకు చదువుకొని 6 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు నాకు జూన్ 10వ తారీఖు వస్తే 71 సంవత్సరం పూర్తి అవుతుంది. అయినా కూడా తిరుపతినే నమ్ముకున్నా నేను. తిరుపతిని నమ్ముకోవడానికి ఒకే ఒక కారణము భగవంతుడి యొక్క ఆశీస్సులు. వాడు నాకు చూపించిన చలువ, దారి అన్నీ కూడా నాకు కలిసి వచ్చాయని నేను నమ్ముకుంటూ ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాలనే కోరిక. ఎందుకంటే రిటైర్ అనేది కేవలము ఏజ్కి సంబంధించింది. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన
60 సంవత్సరాలు లేకపోతే 58 సంవత్సరాలు 62 సంవత్సరాలు తెలియదు, కానీ వారు గవర్నమెంట్ ఇచ్చిన నిర్దిష్ట ఏజ్ ప్రకారం నేను రిటైర్ అనుకుంటే కూడా నా మనస్సు, నా యొక్క ఆలోచన, నా యొక్క ప్రయాణం ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా చేయాలని చెప్పి నా కోరిక. ముఖ్యంగా మా మిత్రులు పేరు ఒకసారి చెప్పాలి. నేను మల్లేశ్వరరావు గారు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారు అంటే, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఆయన పరిచయం నాకు ఇక్కడ రెక్టార్ నుంచి నేను అక్కడ వీసీగా ఆయన ఇక్కడికి వచ్చి ఆయనను ఆశ్రయించింది కాదు, కానీ మళ్ళీ కుప్పంకి నేను వీసీగా వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి కూడా వచ్చి ఆశీర్వదించి వచ్చారు. ఆయన కొన్ని ఫంక్షన్కి ఆయన అటెండ్ అయ్యి ఆయన ఇచ్చిన కొన్ని మార్గాలు కూడా చేశారు నాకు. కాబట్టి మర్చిపోలేని మా యొక్క మధ్యలో ఉన్న అభినవ సంబంధం. అదేవిధంగా రచయిత, ముఖ్యంగా పక్కన ఉన్న నవలా రచయిత గారు, ఈయన గురించి చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు నవల రాయలేదు, నేను కూడా రాస్తే బాగుండేమో అని. పెద్దవారు 73 సంవత్సరాలు అంటున్నారు ఆయన. కాబట్టి మీకు సార్ నా శిరస్సు వచ్చి మాకు నా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలంటే నాకు చాలా ఇష్టము. అదేవిధంగా పక్కన ఇంకొక వ్యక్తి మదనపల్లి, ఆయన లేదే ఈ రోజు తిరుపతి ఫంక్షన్ లేదు, తిరుపతి రావాలి. సో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఇటువంటి ఫంక్షన్ అన్ని మంది రావు, కాబట్టి వారు ఇచ్చిన ఈ యొక్క వెన్యూని కూడా వారే వెళ్ళి యూనివర్సిటీని అడగడము అనేది గొప్ప విషయము. గంగాల విజయ్ కుమార్ గారు ఎక్కడో ఉన్నారు, కాబట్టి వారు లేకపోయినా కూడా వీరు చిత్ర బృందం ఈ రోజు అరేంజ్ చేసిన విషయానికి చాలా మంచి విషయం సార్. అదేవిధంగా పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న వివిధ సామాజిక కార్యకర్తలకి, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఈనాడు అవార్డులు పొందుతున్న వారందరికీ కూడా నా నమస్కారం. సారు నాకు అంటే నాకంటే మా ఆర్ట్స్ కాలేజీలో 6 ఉన్నాం మేము, లేడీస్ లెక్చరర్స్. మేమందరం అప్లై చేస్తే అందరికీ అవార్డు ఇచ్చారు. అందరి తరఫున కూడా నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు అందరూ చెప్పినట్టుగా ఈ అవార్డులు మనకి ఆనందాన్ని కాకుండా బాధ్యతను కూడా పెంచుతాయి. ఇలాంటి అవార్డులు వచ్చినందువల్ల మనం ఇంకా వర్క్ చేయాలి, మన వర్క్ కి గుర్తింపుగా, మన కృషికి గుర్తింపుగా ఇలాంటి అవార్డులు ఇస్తున్నారంటే మన రంగాల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమం ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు అందరికీ కూడా, ముఖ్యంగా గణగల విజయ్ కుమార్ గారికి, సార్ చేసేది చాలా గణనీయమైన సేవ. అందరినీ గుర్తించి మరియు ఇక్కడ విచ్చేసిన అవార్డులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు స్పీచ్ పెద్దగా ఇచ్చేది రాలేదు, ముందుండి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అదే ఉంటుంది, దయచేసి ఏమనుకోకండి. నేను నమ్మింది ఒకటే, కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ ఈ కలియుగంలో లాగా ప్రతి టైంలోనూ మంచే గెలిచింది. ప్రతి టైంలోనూ మంచే గెలిచింది, కానీ హిరణ్యాక్షుడు కానీ రావణాసుడు కానీ ఎక్కడా గెలిచింది. కానీ శ్రీకృష్ణుడు అంతమయ్యే రోజు, కలియుగ ద్వాపరయుగం అంతమయ్యే రోజు నేను 7 దినాల్లో కాలాంతమవుతుంది, ఇక కలియుగం స్టార్ట్ అవుతుంది. ఇందులో అందరికీ, మనుషులకి స్వార్థము, అసూయ, స్వలాభము ఇవే వస్తాయి. కాబట్టి ఎవరైతే దైవ చింతనలో ఉంటారో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారే వాళ్ళు మంచిగా ఉంటారు. వేరే వాళ్ళు ఇలాంటి కరోనా బారిన పడతారు. దానిలో ఎంతమంది మన స్నేహితులు వాళ్ళు టక్కని చనిపోయాడు చూసాం, అకాల మరణాలు సంభవిస్తాయని ఆ రోజే చెప్పాడు. ఎందుకంటే హృదయంలో దగ్గర 10,000 సంవత్సరాలు ఒక మనిషి బతికితే, అదే త్రేతాదయం వచ్చేదానికి 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుంచి మళ్ళా ఇంకో ద్వాపరయుగానికి 500 సంవత్సరాలు, అదే మన కలియుగానికి 100 సంవత్సరాలే. ఆ 100 సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేదు. మంచి నిత్యానుష్ఠులతో మంచిగా భగవ ప్రార్థనతో చేసే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు కాదు, కానీ మాలాంటి ఎప్పుడు పోతామో చదువు. కాబట్టి దయచేసి అందరూ మంచినే కోరుకోవాలని ఈ మంచి అవార్డులు ఇస్తున్న గణగల విజయ్ కుమార్ గారు 1000 ఏళ్లు బతకాలని ఆశిస్తూ ఈ సభగా నమస్కారం చేస్తున్నాం.
అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి డాక్టర్ గంగాల విజయ్ కుమార్ గారు కూడా నమస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు అనేటువంటి మాట మీరు అందరూ వినే ఉంటారు. ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు నడవరా ముందుకు అటు ఇటు ఇటు వైపు, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుసవచ్చు వారికి మార్గమైనది అని సీతారామ శాస్త్రి గారు రాశారు. మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అది ఎంతో మందికి దారి చూపించే అవకాశం కలుగుతూ ఉంటుంది. మంచి పని. డాక్టర్ గంగాల విజయ్ కుమార్ గారు కూడా ఇలాంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి ఎంతో ఎన్నో విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి. జన సమీకరణ, అదే విధంగా వస్తు సమీకరణ చేసి అక్కడ పోయి కర్నూలులో ఆ బాధితులకి పునరావాసము, వారికి ఎంతో సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ఆధ్యాత్మిక పరంగా లెక్కేసుకుంటే ఎన్నో అన్నమయ్య కార్యక్రమాలు, వాసవి సిస్టర్స్ వారి ప్రోగ్రాములు, రాత్రి మన విహారం, ఇటువంటి ప్రోగ్రాముల్లో కూడా పుంగనూరులో నిర్వహించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా మా ఆలోచన, మా అంబిషన్ ఏమంటే ప్రతి ఒక్కరికి ఐకమత్యం కావాలి, ఆరోగ్యం కావాలి, సేవా కార్యక్రమంలో ముందరికి రావాలనే ఉద్దేశంతో ముందరికి చూసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే సిద్ధ సమాధి యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో దాదాపు 10 సంవత్సరాలు ప్రచారంగానే పనిచేశాను. ఈ విధంగా మా పుంగనూరుకి సంబంధించిన ఎన్నో విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలంతా ఉత్సాహపరుస్తూ వారిలో ఉన్న ఐకమత్యాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ అవార్డు అనేది పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మా మిత్రులు సురేష్ వీళ్ళంతా కూడా ఇటువంటి దాంట్లో పాల్గొని ఎందుకు పాల్గొనాలి అని అడిగితే, ఇది మనం చేయగల దాని గుర్తింపు కాదు, భవిష్యత్తులో మన బాధ్యత కూడా పెరుగుతుంది. ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేసి విశిష్టమైన గౌరవం పొందుతున్నారు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు డిఫరెంట్ పద్ధతులు మనకు తెలుస్తాయి. మనం ఆ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం పోయిందే అవి గ్రహించి మనం కూడా ఇంకా కొంచెం ముందర పోయేదానికి అవకాశం ఉంటుంది అని గణవల్ల విజయ్ కుమార్ గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఉగాది పురస్కారాలు అయితే ఒక 24 మందికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు మొన్ననే అందజేయడం జరిగింది. ఇక కందుకూరి వీరేశలింగం తెలుగు నాటక దినోత్సవాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంగా ఒక 40 మందికి ఈ పురస్కారాలను అందజేస్తున్నాం. మా అనంతపురంలో ముఖ్యంగా మా లలితకళ పరిషత్తులో మహానటి సావిత్రి అవార్డు ఉంది, బల్లారి రాఘవ అవార్డు ఉంది, కల్లూరు సుబ్బారావు గారి అవార్డులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రఖ్యాత నటుడు 6 నందులను సాధించినటువంటి స్వర్గీయ నారాయణ స్వామి గారి అవార్డు కూడా ఉంది. వివిధ ప్రతిభావంతులైన అందరూ కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయిలో కూడా 3 విధుల్లో అరేంజ్ చేస్తాము. ప్రతిభావంతులందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు అనిపించింది అదేవిధంగా సేవాభావం, క్రమశిక్షణతో పాటు సేవాభావం. ఆయన చెప్పిన తర్వాత ఆయన యొక్క బయోడేటా నేను చూడలేదు. తర్వాత వెళ్ళి మీ గురించి నేను సుకుమార్ బాబు గారు కదా నేను చూస్తాను సార్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి వ్యక్తులు. ఎందుకంటే నాకంటే కొంచెం పొడవుగా లాగున్నారు కాబట్టి నాకు కొంచెం ఇలా మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన సినీ ప్రతి రంగం ఎక్స్పర్ట్ ఈరోజు అవార్డ్స్ తీసుకునే ప్రతి ఒక్కరు పేరున, ఎందుకంటే మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించి ఈ రోజు మీరు రికగ్నైజ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చి తిరుపతిలో మీరు ఒక అవార్డు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మన గంగడ విజయ్ కుమార్ గారు ఒకసారి అయినా విశాఖపట్నం రమ్మని పిలిచారు, అట్లే వాళ్ళని ఎంతమందిని ఆ రోజు నేను చూశానంటే ఆ అవార్డు ఫంక్షన్ లో నాకు అనిపించింది ఒక సినీ ఫంక్షన్ లాగా ఉంది అక్కడ. ఆ రోజు అక్కడ విశాఖపట్నంలో జరిగిన ఫంక్షన్, అక్కడ చాలా మందికి మీలాంటి వ్యక్తులకి నా చేతుకుండా నేను అవార్డ్స్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే
కొంతమంది రాకుండా పోతే ఆ అదృష్టం నాకే వస్తాం. ఏం చేయమంటారు చెప్పండి. కాబట్టి వాళ్ళందరూ నన్ను తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి కల్పనలు వస్తాయి గారంటో ఓ ఈ వ్యక్తి అని అంటుంటారు మామూలుగా. కాబట్టి మీ అందరికీ కూడా కానీ మిమ్మల్ని కోరుకునేది ఒకటే. ఎందుకంటే రకరకాల రంగం నుంచి మీరు వచ్చారు. కవులు, కవిత్వము, తర్వాత జానపదము, తర్వాత వగైరా ఎన్ని రంగాలు ఉన్నాయి. అన్ని రంగాల నుంచి మీరు కనగల విజయ్ కుమార్ గారు ఉభయ రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా నా అపీల్ ఏంటంటే మీ యొక్క సేవా విషయాన్ని మర్చిపోకండి. ఈ సేవను ఇలాగే కొనసాగించండి. ఈ సేవలు కూడా ఇంకా కొంతమంది కూడా సేవలు చేయడానికి మీరు దోహదపడండి. ఎప్పుడైతే అలాగా, ఎందుకంటే నాకు ఆంధ్రరత్న అవార్డు ఇచ్చాడు మా అల్లుడు, లేకపోతే బాగుమరుడు, నాకు తెలియదు కానీ పేర్లు, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం ఒక ఆంధ్రరత్న అవార్డు నాకు ఇచ్చారు. నా గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను నేను. కాబట్టి ఆంధ్ర కలిసింది బాగానే ఉంది. ఆ రత్నం ఎందుకు కలిపాడని చెప్పి అనిపించింది నాకు. ఆ రత్నమే నా పేరు ఉన్న రత్నయ్య. కాబట్టి ఆ యొక్క అవార్డుని ఆ రోజు నాకు ఇచ్చినప్పుడు నాకు ఎలాగ వచ్చింది, రత్నం అనే పేరు కూడా ఎలాగ వచ్చింది అంటే అది మళ్ళీ మీకు అందరికి కూడా చెప్పాలి. మా మదర్ నేను పుట్టగానే ఏం పేరు పెట్టాలి అని అంటే అక్కడున్న మా అమ్మకు ఒక ఫ్రెండ్, ఆమె వయసు ఆమె, అరే మా అమ్మ పేరు మునేమ్మ, మా నాయన పేరు నారాయణ దాసు, ఏమునేమ్మా నీ కొడుకు అంత రత్నాలాగా పుట్టాడు, కొడుకు పుట్టాడు అని రత్నాన్ని పెట్టాను, నువ్వు రత్నాన్ని పెట్టానంటే ఆ పేరే మా అమ్మ పెట్టిన ఆ రోజు పేరే ఈ రోజు నేను రత్నయ్యగా ఉన్నాను. మా అల్లుడిచ్చిన ఆంధ్రరత్న అవార్డు నేను స్వీకరించాను. ఇంకా ఎన్నో అవార్డ్స్ కూడా ఈ విధంగా మీకు అందరికి ఇచ్చి ఇవ్వాలని, తర్వాత అవార్డ్స్ నేను తీసుకోవడం అనేది ఇంకా ఎందుకంటే తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఆ రంగం, ఈ యొక్క ఎడ్యుకేషన్ రంగాన్ని ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ రంగాన్ని సరిదిద్దడం అంటే చాలా కష్టం. కానీ ఈ యూనివర్సిటీలో దాదాపుగా ఉన్న కాలేజీలు అన్నిటి కూడా నేను పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకు ఎగ్జామ్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు, వగైరా కావచ్చు, రెక్టార్గా వైశాఖ సేవలు నేను చేసి ఈ రోజు కొన్ని లక్షల మందికి విద్యార్థులకు అందరికీ కూడా నేను పేరు నా పేరు కావచ్చు, నా గుర్తింపు కావచ్చు, అలాగే నేను వినియోగం. కాబట్టి నాకు ఒక గర్వకారణం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ రంగంలో ఇంకా చేయాలి అని ఒక తపన నాకు ఇంకా ఉంది. ఇంకా మిగిలిపోయిందేమో చేయాలని కోరిక నాకు ఉంది. కాబట్టి అందుకోసం మీకు నేను చెప్తాను, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను మీరందరూ కూడా మీ యొక్క రంగాన్ని మర్చిపోవద్దండి. మీ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అవార్డు కోసమే కాదు, మీ యొక్క గొప్ప విశిష్టత కోసం. ఆ విశిష్టత కూడా దేశానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, లేదా గ్రామానికి కావచ్చు, అన్నిటి కూడా ఉపయోగపడాలి. కాబట్టి మీ యొక్క రంగాన్ని మీరు మర్చిపోకుండా. నా పేరు గుడ్డేపల్లి రామకృష్ణారావు. నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. రాష్ట్ర అత్యధిక రక్తదాతగా వివిధ సేవలు అందిస్తున్నందుకు గాను అర్పిత సేవా సంస్థ మమ్మల్ని గుర్తించి ఈరోజు తిరుపతిలో ఈ విధంగా మమ్మల్ని సత్కరించడం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంటే రాష్ట్రం అంతటా కూడా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి వెనగళ్ళ విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాది మహబూబ్నగర్ జిల్లా సార్. అయితే నేను ఉపాధ్యాయునిగా రిటైర్ అయినా నా పీరియడ్ లోపల విద్యార్థులకు కేవలము చదువు అని కాకుండా చదువుతో పాటు మానవీయ విలువలను అభివృద్ధి చేయడంలో కృషి చేశాను. అదేవిధంగా యువతకు వాళ్ళ చేతనిచ్చిన ప్రోత్సాహాన్ని ఎల్లవేళలా ఈరోజు వరకు వాళ్ళకు అందిస్తూనే ఉన్నాను. ఇదే విధంగా ఉంటాను. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని గుర్తించి ఎంపిక చేయడం సంతోషం. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గౌడ్, రంగారెడ్డి జిల్లా. సార్, సనాతన బాలరాజు ఈ అవార్డు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హెడ్ కానిస్టేబుల్ ఈ అవార్డు అందుకోవడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దానిపై ముందు సేవ చేయడానికి ఇది చాలా గుర్తింపు. మిమ్మల్ని సేవలు గుర్తించి ఈరోజు ఎంపిక చేయడం ఇంకా మేము ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. అఖిల భారత తెలుగు సాంగ్స్. ఓకే. తెలుగు సాంస్కృతిక సమాఖ్య తరపున ఇది పెద్ద కార్యక్రమం. ఎందరో తెలుగులో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తుల్ని ప్రతిభ ఆధారంగా, వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా ఎన్నిక చేసి గౌరవించడం అనేది దేశంలోకి మొదటిసారి జనా చెప్పాలంటే. కావున ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
నా పేరు కొయ్యాని శ్రీరాములు. వేద గణితములో నేషనల్ లివింగ్ లెజెండ్ అవార్డ్, హుబ్లీ విజయనగరం డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ అవార్డు ఇవ్వడానికి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు తిరుపతిలో ప్రత్యేకంగా అక్కడ యూనివర్సిటీలో పెట్టడం, దానిపై మీ అభిప్రాయాలు ఏంటి సార్? సార్ నా పేరు అల్లాడి ప్రభాకర్. ఏ ఊరండి? జగిత్యాల జిల్లా మెట్పల్లి అండి, తెలంగాణ. సార్ ఈరోజు ఈ గణపల్ల ఈ ప్రోగ్రాం నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడాను సమాజం ఉపయోగపడే అనేక రకమైనటువంటి ఇన్నోవేషన్స్ తయారు చేసినాను, సొసైటీలో ప్రజలకు ఉపయోగపడేవి. దాంట్లో ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగపడే ఒక బెడ్ తయారు చేయడం జరిగింది. దాని ద్వారా మనకు గుర్తించి అవార్డు ప్రదానం చేయడం సంతోషం. మహమ్మద్ రమేషర్ అండి, నేను రిటైర్డ్ టీచర్ అండి. నేను కళారంగంలోనే మన దీంట్లో కూడాను బెస్ట్ సిటిజను, బెస్ట్ టీచరు. తర్వాత 2001లో మన హైదరాబాద్ నాగేశ్వరరావు దగ్గర కూడాను రంగస్థలానికి సంబంధించి నక్షత్ర వేషంలో రంగస్థలానికి సంబంధించి అవార్డు తీసుకున్నాను. బెస్ట్ టీచరు, బెస్ట్ ఆర్టిస్టు, బెస్ట్ సిటిజన్ కూడా తీసుకున్నానండి. మన విజయ్ కుమార్ గారి తాలూకా ప్రోత్సాహం వల్ల ఒక విషయం ఏంటంటే చెప్పవలసింది, ప్రభుత్వం వారు కళారంగాన్ని మరి నిర్వీర్యం చేస్తున్నారండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు చింతామణి నాటకం అన్నటువంటిది కూడాను దాన్ని నిషేధించారు. దానివల్ల చాలామంది కళాకారులు అన్నటువంటిది ఉపాధి దిగిపోయాయి. వాళ్ళు మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు ఆర్థికంగా గురవుతున్నారు. ఒక పక్క కోవిడ్ అయితే, రెండో పక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ రకంగా మరి కళాకారులు అందరూ చాలా మంది అయిపోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారి కళాకారులను ప్రోత్సహించి వాళ్ళకి అనేకమైన ప్రోత్సాహాలు వాళ్ళని కోరుకుంటూ మరి ఇంత చక్కనటువంటి అవకాశం ఇచ్చినట్టు మన విజయ్ కుమార్ గారు నాకు మొదటి నుండి పరిచయం అండి. నేను ఈ కళారంగంలో ఒక టీచర్ కాకుండా కళారంగంలో 1989, 90 నుండి కూడాను పౌరాణిక నాటకాలు, హరిశ్చంద్ర, రామాయణం, గయోపక్షానం నాటకాలు, నక్షత్రగా, రాముడు, కృష్ణుడు ఆడుతున్నాను. మా సొంత జిల్లా శ్రీకాకుళం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు రంగస్థల కళ నాటకాలు ఆడుతున్నాను. ప్రోగ్రామ్స్ కూడా వెళ్తుంటారు. ప్రజెంట్ నాటకం 15 గయోపక్షానం నాటకం ఉందండి. ఇంకేకంటే కొత్త వారికి ఏమైనా సెక్షన్ కానీ ఆ తర్వాత మా తర్వాత నాకు చాలా మంది విద్యార్థులు కూడా, అంటే మా విద్యార్థులు కాకుండా మా సహచరులందరూ కూడా చాలా మందికి ఈ రంగంలో శిక్షణ ఇస్తూ మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి అమ్మా, ఈరోజు మన యూనివర్సిటీలోని స్వామివారి సన్నిధిలో ఈ అవార్డు మీకు ఎంపికైనందుకు దానిపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి అమ్మా. ఏం పేరు? నా పేరు అంజలి ఇండూరి, టీచర్గా వర్క్ చేస్తాను. ఇక సేవా కార్యక్రమాలు తీసుకుంటే ప్రజా చైతన్య స్రవంతి మదనపల్లి సేవా కార్యక్రమం మీద టౌన్లో కానీ ఎక్కడైనా కానీ మేము సేవా కార్యక్రమాలు చాలా పాల్గొన్నాము. అదేవిధంగా నేను కవిత్రిని కూడాను. నా పుస్తకం అంజలితో అక్షరమై ఒక పుస్తకం రిలీజ్ అయింది. అదే పిల్లలకు కూడా కవితలు రాయడం కానీ, పద్యాలు నేర్పడం కానీ, వీటిలో కూడా మేము పిల్లలు తర్ఫీదిస్తున్నాము. అదేవిధంగా నాకు గతంలో కూడా చాలా బిరుదులు వచ్చినాయి. సాహితీ కిరీటి, కవిశిఖర ఇలాంటి బిరుదులు. ఇప్పుడు ఈ విశిష్ట సేవా పురస్కారం అందుకోవడము గనిగల్ల విజయ్ కుమార్ గారి నుండి వాళ్ళు గుర్తించడము మా సేవల్ని మేము ఇంత దూరం అంటే మాకు ఇది మా జిల్లా చిత్తూరు జిల్లా సెకండ్. ఈరోజు అయితే అవార్డులు అందుకునే వాళ్ళని ఎక్కువ సేవాభావంతో కాకుండా ఈరోజు కళారంగాన్ని కూడా గుర్తించి ఎన్నో 66 కళలు అంటారు. 66 కళల్లో కూడా ఈరోజు అనేక కళలు తీర్చిదిద్దుడు అనేక కళలు ఈరోజు నిరూపించారు. ఒకటి చేసి ఇంతమందిని ఇక్కడికి ఒక వేదిక మీదకి రప్పించడము చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతమంది ముందర మేము కూడా అవార్డు తీసుకోవడము, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గనిగల్ల విజయ్ కుమార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటాను. థ్యాంక్ యూ. ఈనాటి గౌరవ అతిథిగా చేసినటువంటి కర్మకుంట సుకుమార్ బాబు గారు, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తూరు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు ఇచ్చేసినటువంటి అందరి పెద్దలకి, కృష్ణారావు గారికి, తిరుపతిరావు గారికి, మల్లేశ్వరరావు గారికి,
మన రాజారెడ్డి గారికి మరియు నరగల్ల విజయ్ కుమార్ గారికి నా హృదయాభినందనములు మరియు ఇక్కడ విచ్చేసిన అవార్డులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు స్పీచ్ పెద్దగా ఇచ్చేది రాలేదు, ముందు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అదే ఉంటుంది. దయచేసి ఏమనుకోకండి. నేను నమ్మింది ఒకటే, హృదయంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ ఈ కలియుగంలాగా ప్రతి టైంలోనూ మంచే గెలిచింది. ప్రతి టైంలోనూ మంచే గెలిచింది. కానీ హిరణ్యాక్షుడు కానీ రావణాసుడు కానీ ఎక్కడా గెలిచింది లేదు. కానీ శ్రీకృష్ణుడు అంతమయ్యే రోజు, కలియుగ ద్వాపరయుగం అంతమయ్యే రోజు నేను 7 దినాల్లో కాలాంతమవుతుంది, ఇక కలియుగం స్టార్ట్ అవుతుంది. ఇందులో అందరికీ మనుషులకి స్వార్థము, అసూయ, స్వలాభము ఇవే వస్తాయి. కాబట్టి ఎవరైతే దైవ చింతనలో ఉంటారో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారే వాళ్ళు మంచిగా ఉంటారు. వేరే వాళ్ళు ఇలాంటి కరోనా బారిన పడతారు. దానిలో ఎంతమంది మన స్నేహితులు వాళ్ళు చక్కని చనిపోయాడు చూసాం. అకాల మరణాలు సంభవిస్తాయని ఆ రోజే చెప్పాడు. ఎందుకంటే హృదయంలో దగ్గర 10,000 సంవత్సరాలు ఒక మనిషి బతికితే అదే త్రేతాదయం వచ్చేదానికి 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల నుంచి మళ్ళా ఇంకో ద్వాపరయుగానికి 500 సంవత్సరాలు. అదే మన కలియుగానికి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. మంచి నిత్యానుష్ఠులతో మంచిగా భగవత్ ప్రార్థనతో చేసే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు కానీ మాలాంటి ఎప్పుడు పోతామో తెలుసు. కాబట్టి దయచేసి అందరూ మంచినే కోరుకోవాలని ఈ మంచి అవార్డు ఇస్తున్న వెనకల్ల విజయ్ కుమార్ గారు 1000 ఏళ్ళు బతకాలని ఆశిస్తూ మీ ప్రభావంగా నమస్కారం జరుగుతున్నాను. రికార్డ్ చేస్తా ఉన్నా అక్కడే ఉన్నా. ఈనాటి అఖిల భారత సాహిత్య సాంస్కృతిక సంస్థ ద్వారా ఉగాది పురస్కారం చేసుకోవడం అనేది పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో చేసుకోవడం అనేది మీ అందరి అదృష్టంగా భావించి, ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో తీసుకోవడం విదేశాలు ఎస్వి యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ వేదిక మీద తీసుకోవడం అదృష్టం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఇదే ఎస్వి యూనివర్సిటీలో రెక్టర్ గా చేసి 3rd యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేసినటువంటి రత్తయ్య గారు, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తూ సాహిత్య కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమం నేనున్నానని చెప్తూ ముందుకు వస్తున్నటువంటి మల్లేశ్వరరావు గారికి, అదేవిధంగా మదనపల్లి నుంచి తిరుపతి గారు, వారు కూడా చాలా యాక్టివ్గా చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కృష్ణయ్య గారు రచయితగా పరిచయం అయ్యారు. అదేవిధంగా సుకుమార్ బాబు గారు పోలీస్ ఆఫీసర్గా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఈనాటి కార్యక్రమాల్లో అవార్డులు అందుకుంటున్న వివిధ రంగాల్లో సేవలు అందించిన మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ సంస్థ ద్వారా చెప్పాలంటే గత 20 సంవత్సరాలుగా నాకు మన గండ్ల విజయ్ కుమార్ గారు పరిచయము. నేను కూడా 3 రకాల అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి విధానంతో తీసుకుంటాడు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు వేరే కార్యక్రమం చేయదు. అటువంటి ఎప్పుడు నిరంతరంగా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు, అతను రచయితగా, డైరెక్టర్గా, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ చేస్తూ, ఆ తర్వాత సాహిత్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కూడా అనేక అన్నదాన కార్యక్రమాలు చేయడము, తర్వాత పేదలకి బట్టలు అందించడం కూడా నేను వాళ్ళ కార్యక్రమాలు పాల్గొనడం, సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఒక బాధ్యతగా తీసుకునే సంస్కృతి కార్యక్రమం అంటే కేవలం అవార్డులు ఇవ్వడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అనేక రంగాల్లో సాహిత్యం కానీ, నాట్యం కానీ, తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో కానీ అనేక రంగాల్లో కృషి చేసినటువంటి వాడికి అంటే ఒక గుర్తింపుగా, అంటే మీరు చేసే సేవలు మీరు ఎక్కడికి మీకు పరిమితం అవుతున్నా కానీ మీరు గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో దాన్ని వారిని వెలుగులో తీసుకొచ్చి
ఈ అవార్డు ద్వారా మిమ్మల్ని మీ ప్రాంతాల వాళ్ళకి మరొకసారి పరిచయం చేసి మీ యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఒక గర్వంగా మీరు కూడా నిలవడానికి ఇంతకుముందు మన మిత్రులు సార్ చెప్పినట్టు ఈ రోజు ఇచ్చిన అవార్డును దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి దానికంటే గొప్పగా మీరు కృషి చేసి ఈ సంస్థకు మీరు కూడా మంచి పేరుతో అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తూ ఈ పుణ్యక్షేత్రంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరొకసారి విజయ్ కుమార్కి అభినందన తెలియజేస్తూ అవార్డులు అందుతున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి గారు వారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా ఆయన కూడా నేను అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో ఒక ప్రేరణ కలగాలి, సమాజానికి మీరు ఇంకా మంచి సేవా కార్యక్రమాల్లో మీరు ఉండాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కంకణాల రత్నయ్య గారు ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే ప్రముఖ రచయిత మదనపల్లి సాహితీ లోకానికి చిరపరిచితులైనటువంటి గొల్లపూడి తిరుపతిరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే ఆల్ ఇండియా రేడియో మల్లేశ్వరరావు గారిని కూడా స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినటువంటి పి రాజారెడ్డి గారు మా మిత్రులు, ఆయన కూడా మన సంస్థ నుంచి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నవల రచయిత అయినటువంటి పిఎస్ఏ కృష్ణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ సంస్థ కృష్ణమూర్తి అనౌన్స్ చేశారు. నేను చల్లని పుణ్యభూమి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 73 సంవత్సరాల క్రితం జన్మించినాను. మదనపల్లె అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఎందుకో తర్వాత చెప్తాను, 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవాలి సమయము. నేను నా వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు. నేను వృత్తిరీత్యా మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్లో పనిచేసి వయసు అయిపోయే స్థితిలో రిటైర్ అయిన మళ్ళీ క్లరికల్ కేటర్కి వచ్చిన వాడిని. కానీ ప్రవృత్తి రీత్యా 52 సంవత్సరాలుగా కథలు నవలలు రాస్తున్నాను. ఈ 20 సంవత్సరాలుగా వ్యాసాలు 20 పుస్తకాలు ప్రచురించినాను. ఇది నన్ను ఇక్కడికి ఆహ్వానించి గౌరవించడానికి నేపథ్యం. ఇక విజయ్ కుమార్ గారు నాకు దాదాపు 27 సంవత్సరాలకు ముందే వారి గురించి విన్నాను. భరతముని ఆర్ట్స్ అకాడమీ మునికృష్ణారెడ్డి గారు 2-3 సార్లు చెప్పారు ఈ సంస్థ గురించి. వాళ్ళు విశాఖపట్నంలో చాలా గొప్పగా చేస్తారని. ఒక అకాడమీ అధ్యక్షుడు మరొక అకాడమీని పొగడడం అరుదు, చాలా గొప్పగా చెప్తారు. అప్పటి నుంచి వింటూ ఉన్నాను, పేపర్లలో చూస్తున్నాను. ఇంతకాలానికి వారి కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం వచ్చింది. అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి నాకు గొల్లపూడి తిరుపతిరావు గారికి చాలా తోడ్పాటు అందించిన మల్లేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలానే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ అయినటువంటి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నేను నిన్నైతే వచ్చాను, నెల రోజుల్లో ముందు నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మల్లేశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. మీ అందరికీ కూడా వేదిక పైన ఉన్నవారికి, సభలో ఉన్నవారికి, తిరుపతికి ఈ ఆడిటోరియంకి ఈరోజు ఈ అవార్డు సభకు స్వాగతం, ఘన స్వాగతం. నేను చెప్పినట్టుగా ఆకాశవాణిలో పనిచేయడం వల్ల నేను తిరుపతి, కడప, విశాఖపట్నం, విజయవాడ ఈ కేంద్రాల్లో పనిచేశాను. రేడియో ఉన్న చోట నా పేరు వినపడేది. ఇది గర్వంగా చెప్పుకోవడం కాదు, అలా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాను. వాళ్ళు ఇప్పటికీ నన్ను హృదయాల్లో నిలబెట్టుకొని ఉండడం చేతనే ఇవి కృష్ణమూర్తి గారు కావచ్చు, తిరుపతిరావు గారు కావచ్చు, చాలా ఇందాక నిన్న మన విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, తిరుపతిరావు గారు నాకు ఈ బాధ్యత అప్పగించారు. అంటే మన రత్నయ్య గారు ఇక్కడ రెక్టార్గా పనిచేశారు. అంతకుముందు నుంచి తర్వాత ద్రవిడ యూనివర్సిటీ బీసీగా కూడా పనిచేశారు.
అప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. అలా మా సంబంధం. తిరుపతిరావు గారి గురించి విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారి గురించి తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు ఇలాగ మమ్మల్ని విశాఖపట్నం రమ్మన్నారు, మంచి ఆర్గనైజేషన్, సెలెక్టెడ్ పీపుల్ని వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు, మన తిరుపతిలో పెట్టచ్చు కదా అని చెప్పి మేము ఆహ్వానించాము. మమ్మల్ని అక్కడికి పిలవడం కన్నా మీరే రండి ఈసారి అని అన్నాము. అంటే ఆ విధంగా తిరుపతి కేంద్రం డిసైడ్ అయింది ఈసారి. అప్పుడు ఎక్కడ పెట్టాలి వెన్యూ అనేది ఈ ఆడిటోరియం, నాకు ఉన్నటువంటి సంబంధాలతో యూనివర్సిటీలో ఈ ఆడిటోరియం బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం. నిన్న విజయ్ కుమార్ గారు వచ్చి తిరుపతిరావు గారు ఎక్సలెంట్ మనిషి అండి, చాలా సిన్సియర్, డిసిప్లిన్డ్, చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి అని చెప్పి ఆయన గురించి చెప్పారు. ఎందుకు చెప్తానండి ఈ ఉద్దేశం? ఇది ఒకరినొకరు పొడుకోవడం కాదు, ఒకరి మీద ఒకరికి ఉండే విశ్వాసం, ఉండవలసిన నమ్మకం. ఒక కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే, ఆ కార్యక్రమం ప్రతిష్ట పెంచాలి అంటే కూడా ఈ రకమైనటువంటి అవగాహన చాలా అవసరం. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే నిన్న మాట్లాడుకున్నప్పుడు కొద్దిసేపు, నిన్న కూడా నేను వేరే చిత్తూరులో సాయంత్రం దాకా ఉండడం వల్ల ఎక్కువ సమయం నిన్న కేటాయించలేదు ఇక్కడ. సరే, వచ్చిన తర్వాత ఆయన హామీ ఇచ్చే ఈ ప్రోగ్రాం అయ్యే వరకు వేరే పని పెట్టుకోవాలి. సో ఆ విధంగా ఇక్కడ కావాల్సిన వారన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు, కొత్త కాదు కదా. కాకపోతే మనం ఏంటంటే వసతి చూపించాలి, ఇది మార్గము, ఇది పద్ధతి, ఇక్కడ ఇది కావాలి, మీకు ఏం కావాలో అలాంటి చిన్న చిన్నవి సమకూర్చడం అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా, ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లోనే దిగారు, ఎయిర్పోర్ట్లోనే దిగారు, మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. నేనేం మోసుకురాని అవసరంలా, ఇలా చేరుకోండి అని చెప్పడం అనేది కూడా చాలా అవసరం. అలాగా ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు స్థానికంగా ఉన్నందువల్ల ఇవ్వడం అనేది. సో నిన్న మాట్లాడుకుంటున్న విషయాల్లో ఎలాంటి వ్యక్తులను ఎంచుకున్నారు, ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నారు అనేటువంటి చెప్పిన తర్వాత ఈ వేదిక నుంచి నేను ఇవాళ ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటున్నారో మిమ్మల్ని ఎందుకైతే ఈ అవార్డుకి ఎంపిక చేస్తున్నారు, ఒకరిద్దరు ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పారు వాళ్ళు, ఈ తీసుకున్న అవార్డు యొక్క ప్రతిష్ట నిలబెట్టుకునే విధంగా మీరు ఎవరికైనా చెబితే పలానా సంస్థ నుంచి నాకు అవార్డు వచ్చింది, నాకు చాలా గొప్ప అవార్డు చేస్తున్నారు, దానికి తగిన విధంగా జీవించడం, ఇక ముందు కూడా జీవించడం. ఇప్పుడు జీవించారు కాబట్టి ఇచ్చారు, ఇక ముందు కూడా నిలబెట్టుకోవాలి. అలా చేస్తేనే ఏ సమాజ సేవా కార్యక్రమాలుగా కానివ్వండి, రచనా రంగంలో కానివ్వండి, నృత్య రంగంలో, ఏ రంగంలో అయినా ఉండండి, ఆ రంగానికి మీరు మరింత విలువలు ఆపాదించే వ్యక్తిగతకి ఇచ్చారట డబ్బు ఇచ్చుంటాడు. ఇది చాలా రోజు చూస్తున్నాం మనం, ఎవరిని నమ్మడానికి లేకుండా ఉంది. డబ్బు ఇస్తేనే అవార్డు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సమాజంలో. చాలా గొప్ప బిరుదులు ఇస్తారులేండి, అట్లాంటిది ఇట్లాంటివి కాదు. అలా కాకుండా ఒక నిజాయితీలో, ఎవరు మనల్ని అడగలేదు కదా, ఇవ్వకపోతే ఎవరు పట్టరు కదా, అవార్డ్స్ ఇవ్వకపోతే వేరే వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వలేదని అడగరు కదా, దట్ ఇస్ అవర్ రైట్ అండ్ ప్రయారిటీ కదా. కాబట్టి ఈ రెండు విధాలుగా ఎంపిక చేసే పద్ధతి, అవార్డు తీసుకున్న వ్యక్తి, ఈ అవార్డులు ఎవరైతే తీసుకున్నారో దానికి తగిన విధంగా జీవితాన్ని ఇంకొంచెం సమాజానికి ఉపయోగపడే విధంగా, నాకు పేరు రావడం కాదు ముఖ్యం కాదు, ఎవరి పేరు శాశ్వతం కాదు. అయితే మన వంతు ప్రయత్నించడం, మనం జీవించినందుకు, మన తల్లిదండ్రులు మన పేరు పెట్టినందుకు, మనకు పుట్టుగా జన్మ ఇచ్చినందుకు మనం దాన్ని సార్థకత చేసుకునే విధంగా జీవించాలి. మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా జీవిద్దాం. ఈ సమాజంలో ఎంత మురికి ఉంది, ఎంత దురన్యాయాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా మనం వీలైనంతగా మనం ముళ్ళదారిలో పోతుంటే సరి చేసుకుని పోతాం, మొత్తం దాన్ని బాగు చేయలేకపోవచ్చు. కానీ నా వెనక నడిచేవాడు కనీసం ఆ కాలిబాట మీద నడవడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక మన జీవితం ధన్యమైనట్లే. అంతేనా, మనం ఏవో కొండలు బరువులు మోయాల్సిన అవసరం లేదు, మనకు చేతనైనంత చేద్దాం. అవసరమైతే ₹1 మంది ఖర్చు పెట్టి కూడా సహాయం చేద్దాం. అంతేగాని మీ ఆస్తులు రాసిన అవసరం లేదు. సరే, పిల్లలకి వారసత్వం వాళ్ళు ఎలా ఉందో ప్రపంచం, ఆ ప్రపంచము, ఆ విలువలు మనం రేపు వృద్ధాప్యంలో అనుభవించాలంటే, తిరుపతిరావు గారు ఆ వయసులో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అంటే కొన్ని విలువలు, కుటుంబగత విలువలు. నిన్న కుప్పం రెడ్డి అమ్మ అవార్డ్స్ ఫంక్షన్ ఒకటి జరిగింది. ఆ అవార్డ్స్లో కూడా అక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా సాహిత్యాన్ని చాలా ఎంపిక చేసి ఇచ్చారు, ఎంతో ఆత్మీయంగా ఇచ్చారు. అది చెప్పుకోవాలి, అలా చెప్పుకోవాలి. అలాంటి అవార్డు వచ్చిందని చెప్పుకోవాలి, అలాంటి అవార్డు ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకోవాలి. అలాంటి ప్రయత్నం, భగవంతుని ఆశీర్వాదం. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పాదచంత 14 చెంత, ఇది మనకి ఎదురు ఉండొచ్చు, మన నామాలు కనబడతాయి. తిరుపతిలో అలాంటి ఏర్పాటు చేశారు.
యాత్రికులు నగరంలో ప్రవేశించిన రోజు ఉండేవాళ్ళు. మేము తిరుపతిలో ఉండేవాళ్ళు, రోజు ఆ దిక్కు తిరిగి అవసరం. మేము ఎప్పుడు పండుగ దర్శనం కోసమే పోము, ఎవరైనా వస్తే తీసుకుపోవడానికి పోవాల్సిందే తప్పించి మేము అదేంటంటే ఈ తిరుపతి నగరవాసి యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైనా తిరుపతికి వచ్చి లేదా ఎక్కడి నుంచైనా మనం అడిగితే ఇవాళ అన్నీ ఆన్లైన్ అయినాయి కాబట్టి మనం చేయవలసింది వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం. సో సమాచారం మనల్ని ఏమి నడిపిస్తుందంటే సమాచారం, ఇన్ఫర్మేషన్. ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, మనం సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళకి అధికారం ఇవ్వడం. సాధికారత ఎలా వస్తుందంటే మనం సమాచారం పొందితే, ఆ సమాచారాన్ని సద్వినియోగం చేస్తే, ఆ సమాచారాన్ని పంచుకుంటే. అలాగే ఇవాళ మీడియా ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, దీన్ని కూడా ప్రచారం ఇచ్చి ఈ అవార్డుకి తీసుకున్న వ్యక్తులకి కూడా గుర్తింపు తీసుకురావాలని, ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని, అందుకు మన విజయ్ కుమార్ గారికి ఇక్కడ ఆయన ఎక్కడ తలపెడతారో అక్కడ వ్యక్తులు కూడా సహకారం అందించి దీన్ని దిగ్విజయంగా 10 కాలాల పాటు కొనసాగేలా నడిపించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. అలానే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక గౌరవ అతిథి కర్మకుంట సుకుమార్ బాబు గారిని, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమాండెంట్ చిత్తూరు జిల్లా, ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ తిరుపతిలో జరపడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇది మామూలుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఈ పట్టణాల్లో మాత్రమే ముందుగా జరుపుతుండేవాళ్ళు. నేను విజయ్ కుమార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ చేస్తుంటే ఇప్పుడుండే రాయలసీమలో ఉండే వ్యక్తులు చాలా వరకు రాకుండా పోతున్నారు, కాబట్టి మీరు ఎందుకు తిరుపతిలో పెట్టకూడదు అని ఒక సలహా ఇచ్చినాను. ఆయన నా విన్నపాన్ని మన్నించి ఈ సంవత్సరం తెలుగు ఈ అవార్డ్స్ ఫంక్షన్ తిరుపతిలో పెట్టడం జరిగింది. దాని ముందుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంస్థ నుంచి ఇప్పటికి దాదాపు ఒక 4 అవార్డ్స్ నేను తీసుకున్నాను. 4 అవార్డ్స్ తీసుకున్నా కూడా నేను 3 అవార్డ్స్ నేను పోలేకపోయాను. ఎందుకంటే చాలా దూరం నాకు వేసి నేను ఓల్డేజ్ పరిస్థితి కాబట్టి అందులో రాలేకపోయిన దానివల్ల నా కోసంగా చాలా మటుకు విజయ్ కుమార్ గారు తిరుపతిలో పెడతాను, నేను తప్పకుండా రావాలి అక్కడికన్నా అని చెప్పడం వల్ల ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మా మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం అరేంజ్మెంట్ జరిగింది. ఈ పరిస్థితుల్లో 10 మంది ఇక్కడ ఉండే వాళ్ళు చుట్టూ వచ్చి అవార్డ్స్ ఫంక్షన్ చూసేదానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో చేశాం. ఈ అఖిల భారత తెలుగు సాంస్కృతిక సంస్థ దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కొన్ని వేల మంది త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తమిళనాడు ఇన్ని రాష్ట్రాల నుంచి ఉండే నిష్ణాతులు ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మీరు మామూలుగా బుక్లెట్లు మన ఫేస్ యూజ్ ఇస్తారు, దాంట్లో మీరు చూస్తుంటారు ఎంత మంది అవార్డ్స్ తీసుకున్న టోటల్ లిస్ట్ అంతా దాంట్లో చూపించుంటారు. ఆయన నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మనలో ఉండే టాలెంట్స్ ఆయన గుర్తించి ఈ విధంగా మనల్ని 10 మందిని పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఎంతో మంది ఉన్నతమైన నిష్ణాతులు ఉంటారు. వాళ్ళల్లో మనకు అవార్డు ఇవ్వడం అంటే అది మన గర్వంగా అప్పుడు మనం భావిస్తాం. ఎందుకంటే మనం చేసిన పనులు చిన్నవి కావచ్చు, పెద్దగా కావచ్చు. కానీ ఆ 10 మందిలో మనం అవార్డ్స్ తీసుకున్నామంటే మనకు ఒక విధంగా మనం చేసిన పనికి గుర్తింపు వచ్చింది అనే ఒక ఉత్సాహం మనలో పుడుతుంది. ఇంకా ఎన్నో విధమైన కార్యక్రమాలు జరిపేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఫంక్షన్ చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే నేను కూడా 2 సంవత్సరాలు నడుపుతున్నాను అపెక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. కేవలం పబ్లిక్ సంబంధించిన అఫేర్స్ మాత్రము ఆ ప్రాబ్లమ్స్ నేను తీసుకుంటాను, సమస్యలు. తర్వాత ఈ లోపల ప్రజా చైతన్య స్రవంతి చెప్పేసి ఒక సాంస్కృతిక సంస్థను నేను స్థాపించడం జరిగింది. వాటిలో ఈ సాంస్కృతిక సంబంధించిన కార్యక్రమాలు జరుపుతుంటాను. నాకు తెలుసు ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. నేను అట్లాంటిది ఆల్ ది వే ఆయన విశాఖపట్నం నుంచి
ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కు విశాఖపట్నం ఎక్కడ ఉంది, తిరుపతి ఎక్కడ ఉంది మీకు అందరికీ తెలిసిందే. అదే పనిగా వచ్చి ఈ రాయలసీమలో ఈ విధంగా కార్యక్రమం జరపడం అనేది నిజంగా చాలా శ్రమతో కూడిన విషయమే. అయినా కూడా నా కోరికను మన్నించి ఆయన ఏర్పాటు చేశారో మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. నా ఇష్టం ఏమంటే, నా కోరిక ఇలా రాయలసీమలో అన్ని జిల్లాలు, అనంతపురం ఒకసారి, కర్నూలు, కడప, చిత్తూరు, ఇట్లా రకరకాల మిగతా జిల్లాల్లో కూడా ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ ఏరియాలో ఉండే సేవకులేమి, కార్యకర్తలేమి ఎంతో మంది ప్రజాసేవ చేసుకుంటారు, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. నేను గరగల విజయ్ కుమార్ గారిని నేను కోరుతున్నాను, రాయలసీమ జిల్లాలో అన్ని జిల్లాల్లోనూ మీరు నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలు మీరు జరపండి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. నా పేరు ఎల్ వినాయకం రెడ్డి. నేను 89 నుంచి అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు వాలంటీర్ సర్వీస్ చేశాను. పంచాయతీ కోఆర్డినేటర్గా, మండల కోఆర్డినేటర్గా, సాక్షర భారత్లో పంచాయతీ కోఆర్డినేటర్గాను 60 అవార్డులు అందుకున్నాను. ప్రతిభారత్న అవార్డు కూడా సాధించారు విజయ్ కుమార్ సారు. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్గా ఫీజు అని అడగకుండా వైద్యం చేస్తూ ఒక్క ఫోన్ కాల్తో 108 అందించారు. ముందున్న మనం పోయి సేవల తర్వాతే 108 వస్తుంది. అవును సార్. బీపీ ఉచితంగా వైద్యం చేస్తాము. కరోనా కాలంలో మంచి సలహాలు ఇచ్చి ప్రజలకు ధైర్యం నింపాము. ఒక గ్రామీణ వైద్యుడిగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు గనగల విజయ్ కుమార్ సార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అఖిల భారత సాంస్కృతిక తెలుగు సమైక్య వాళ్ళు మేము చేస్తున్నటువంటి వివిధ సేవా సామాజిక కార్యక్రమాలను గుర్తించి మాది చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం, నేను ఆర్యవైశ్య మహాసభలో, అదేవిధంగా సంకల్ప సొసైటీలో, కిరాణా పంచాయతీలో, చాంద్రా కామర్స్లో, తర్వాత గర్ల్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. మా సేవలను గుర్తించి అఖిల భారత సాంస్కృతిక తెలుగు సమైక్య వాళ్ళు ఉగాది విశిష్ట సేవా పురస్కారం ఈరోజు అందజేశారు తిరుపతి నందు. నా పేరు పిఎస్ రామకృష్ణ అండి. మాది మీరు ఏ విధంగా ఇచ్చారో అవార్డు, మీరు ఎలాగా ఎక్స్పెక్ట్ అవుతున్నారో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి సార్. నా పేరు పిఎస్ రామకృష్ణ. మాది దొలప్రోలు మండలం, వెంకటాపురం కాన్స్టిట్యున్సీ, తూర్పుగోదావరి జిల్లా. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి. సార్, హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానండి. ఇదే కాకుండా పౌరాణిక రంగస్థల కళాకారులు అండి. నేను 2013 నుంచి కూడా పౌరాణిక రంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. తర్వాత నంది నాటకోత్సవాలు, తర్వాత తిరుపతి గరుడ అవార్డ్స్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేశాను. 2018లో తిరుపతిలో గరుడ అవార్డు తీసుకోవడం జరిగింది. స్టేజీ ఫేర్గా చేస్తున్నారు మా స్టేజ్ మీద సీతారామాంజనేయ నాట్య మండలి తరఫున అది నర్తనశాల నాటకంలో మళ్ళీ మీరు పూర్వం ఈరోజు వైభోగాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్టేజ్ ఆర్టిస్ట్గా కూడా తీర్చిదిద్దారు. అవును సార్. మొన్న ఈ మధ్యనే బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ తెలుగు నాటక రంగ సంస్థ అందులో కూడా పార్టిసిపేట్ చేసి నా అలసాని పెద్దల్లో తెనాలి రామకృష్ణుడిగా చేశాను సార్. అందులో ప్రశంసలు. ఇదే కాకుండా మొన్న అంతర్జాతీయ తెలుగు నాటక రంగ దినోత్సవం భీమవరంలో జరిగింది సార్. అందులో కూడా అలసాని పెద్దల్లో తెనాలి రామకృష్ణ పాత్ర వేశాను సార్. ఇదే కాకుండా మొన్న తెనాలిలో ఈ మధ్య రీసెంట్గా తెనాలి కళల కాణాచి, కొంతమంది చాలా మంది అన్ని జిల్లాల కాణాచి, తెనాలి రామకృష్ణ కళా ప్రాంగణంలో కూడా సీత కళ్యాణం నాటకం వేసి అందులో రాముడు వేషం వేశాను సార్. ఇదే కాకుండా 2018లో మొత్తం 3 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది సార్. హ్యాట్రిక్ కొట్టామండి తిరుపతిలో, అలాగే కాళహస్తిలో. మీలాంటి మహానుభావులు మళ్ళీ ఈరోజు మళ్ళీ నాటక రంగాన్ని బతికించి పౌరాణికం కూడా గుర్తించి మీరందరూ మళ్ళీ కొత్త కళలు తీస్తున్న ఈ రోజుల్లో ఈ కళలను గుర్తించి ఈ విజయ్ కుమార్ గారు తెలుగు కళలకు ప్రోత్సాహం తెర మీద కాకుండా అఖిల భారత స్టేజ్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చేసి సమాఖ్య తరఫున కళాకారులను గుర్తించి ఈ ప్రశంస ఇవ్వడం అనేది, ఉగాది ప్రశంస ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఇదే కాకుండా భజనలో కూడా నేను మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కూడా నేను ప్రశంస తీసుకున్నాను సార్. అలాగే తిరుపతిలో
ప్రైజ్ తీసుకునేటప్పుడు తిరుపతిలో గరుడ అవార్డ్స్ తీసుకునేటప్పుడు మన పర్చూరు గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా కూడా ప్రశంస తీసుకున్నాం సార్. ఇలాగా దాన్ని పురస్కరించుకుని నాకు ఈ ఉగాది సేవ అవార్డు ఇవ్వడం అనేది ఈ గణగల్ల విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవార్డు అందుకని మీరు ఎలాగా సంతోషపడుతున్నారు? అదేవిధంగా తర్వాత మీ పేరేం పేరు సార్? నా పేరు శ్రీరామ్ రాజేశ్వరరావు అండి. మాది క్రోసూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను గత 30 సంవత్సరాలుగా సనారి సేవా సంఘం అనే పేరుతోటి ఇప్పుడు ఏ విధంగా మిమ్మల్ని గుర్తించేస్తున్నారో దాని అభిప్రాయం కూడా చెప్పండి. నా సొంత ఖర్చుతోటి దాదాపుగా ఒక 1,00,000 మంది వరకు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగిందండి. సగం ఖర్చులతోటి కొంతమందికి చేయడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో నిరుపేదలకి సరుకుల పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 15 సంవత్సరాలుగా నా నిర్వహణలో జరిపించడం జరిగిందండి. అలాగే కార్తీక మాసం వనభోజనాలు ఆ కార్యక్రమాన్ని 8 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తూ వచ్చానండి. అలాగే పలు మా సేవా సంఘాల కార్యక్రమాలని కూడా నా చేత నిర్వహిస్తుంటారండి అందరూ కూడా మా ఏరియాల్లో. థ్యాంక్ యూ సార్. నా పేరు కే భారతి. తిరుపతి జిల్లా సులూరుపేట మండలం నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నికయ్యాను. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. టీచర్ అంటే కేవలం చదువు చెప్పడమే కాదు, కొంచెం సామాజిక బాధ్యత కూడా ఉండాలని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. టీచ్ ఇంగ్లీష్ ఫర్ ద స్లమ్స్ అని ఈ మధ్య వేసవిధార కార్యక్రమాలు, ఇంకా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను సార్. ఇప్పటికే నాకు ఒక నేషనల్ అవార్డు, ఒక స్టేట్ అవార్డు, 15 జిల్లా అవార్డ్స్ ఉన్నాయి. సోషల్ వర్క్స్లో డాక్టరేట్ కూడా తీసుకున్నాను ఈ మధ్య. కానీ అక్కడంతా ఢిల్లీలో, హైదరాబాద్లో తెచ్చుకున్న అవార్డ్స్ ఏమంత ఆనందం కలిగించలేదు. ఇక్కడ తిరుపతి నేను చదివినటువంటి ఎస్వి యూనివర్సిటీ, ఇక్కడ స్వామివారి సన్నిధిలో కూడా మీరు తీసుకోవడం, ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో చదివాను. మా యూనివర్సిటీలో తీసుకోవడం, మీరు ఇందులో ఎక్కడ చదివితే ఇక్కడ అవార్డ్స్ పొందడం అంటే చాలా గ్రేట్ అండి మేడం. ఈ అవార్డుకి గనిగల్ల విజయ్ కుమార్ సార్ నన్ను ఎంపిక చేయడం నేను చాలా ఆనందిస్తూ చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్ మీ పేరేం పేరు సార్? అందరికీ నమస్కారం అండి. నా పేరు సోమరాజు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా జర్నలిజంలో అనేక దశల్లో న్యూస్ రీడర్గా పనిచేశాను. తర్వాత జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ వచ్చాను. న్యూస్ రీడర్గా ప్రారంభించిన నా జీవితంలో అనేక దశల్లో ప్రస్తుతానికి డిప్యూటీ అవుట్పుట్ రీడర్గా పనిచేస్తున్నాను న్యూస్లో. సో ఈ అవకాశాన్ని అంటే ఇప్పుడు అఖిల భారత సాంస్కృతిక సమైక్య ద్వారా గణగల్ల విజయ్ కుమార్ గారు అనేక రకాలైనటువంటి అనేక రంగాలకు సంబంధించిన వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఇస్తూ ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు. కళలకి ఆయన గొప్పగా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందుకని ముఖ్యంగా తెలియజేసేదంటే ఈ యొక్క నా జర్నలిజం ప్రస్థానంలో నన్ను కూడా గుర్తించి నాకు ఈ ఉగాది విశిష్ట సేవా పురస్కారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ జర్నలిస్ట్గా మీరు ఇద్దరే ఇంకా ఏమైనా ఇంకా ఛానల్ కొని వెళ్ళిపోతారా ఏంటంటే ఇక మీదట? పురోహితుగా ఎన్ని సేవలు అందించారు దానిపై మీ అభిప్రాయం? మీ పేరు ఏం పేరు సార్? నా పేరు కుమారయ్య స్వామి. నేను తెలంగాణ మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను. నివాసం కూడా మంచిర్యాల. నేను గత 35 సంవత్సరాల నుండి పురోహితం చేస్తున్నాను. అదేవిధంగా నా దగ్గరగా ఒక 20-25 మంది పిల్లలు వేదాభ్యాసం నేర్చుకుంటూ జ్యోతిష్యాన్ని కూడా వాళ్ళు నా దగ్గర నేర్చుకుంటున్నారు. అదేవిధంగా నేను శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో నాటకాలు వేశాను. రామాంజనేయ యుద్ధంలో కూడా పౌరాణిక నాటకాలు వేశాను. తర్వాత చిన్నప్పటి నుండి కూడా జ్యోతిష్యంలో నాకు చాలా మా నాన్నగారి ఆశీస్సులతో జ్యోతిష్యం కొద్దిగా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. పిల్లలకు కూడా నా దగ్గర 20-25 మంది పిల్లలు ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకోవడానికి వస్తున్నారు. వేదాభ్యాసం కూడా నా దగ్గర పిల్లలు నేర్చుకుంటున్నారు. అదేవిధంగా లేటెస్ట్గా కాశీ జగద్గురు అయినటువంటి చంద్రశేఖర శివాచార్య స్వాముల వారు నాకు వీరశైవ ధర్మభూషణ్ అవార్డు కూడా వారు ఇచ్చారు. తర్వాత జ్యోతిష ప్రజ్ఞ, తర్వాత ఇక్కడ నా గుర్తింపును నేను చేసినటువంటి గుర్తింపు తెలుసుకొని అఖిల భారత తెలుగు సామర్థ్యవాళ్ళు కల్లా విజయ్ కుమార్ గారు మనకి అవకాశం ఇచ్చి ఉగాది పురస్కారం అవార్డు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ముగిలి కుమార్, ఓదెల మండలం, పెద్దపల్లి డిస్టిక్. నేను గత 20 సంవత్సరాల నుంచి ఉగ్రత ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్క దేవస్థానం తరఫున అవార్డు తీసుకున్నాను. ఇవల్ల
విజయ్ కుమార్ గారు మమ్మల్ని చూసి మీరు కూడా అవార్డుకు రావాలని పిలిపించినారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ముందు నడిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.